కేటీఆర్ పై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసులు అవినీతి నుంచి డైవర్ట్ చేయడానికి ధర్నాలు చేస్తున్నారంటూ విమర్శించారు. 10 ఏళ్లు హామీలు అమలు చేయని బీఆర్ఎస్ ఇప్పుడు ధర్నాలు ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసం వల్లే కొన్ని పథకాలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు పొన్నం. మీరు ఎన్ని నిరసనలు చెప్పుకోండి. మీరు నిరసన చేసే ముందు ఒక్కసారి ముక్కు భూమికి రాసి గత ప్రభుత్వాలు ఇచ్చిన మాటలు అమలు కాలే, క్షమించండి, కానీ మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతామని చెప్పుకుంటూ ఉండ్రి. మీరు 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి హామీలు అమలు చేయని మీరు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల మీద హామీ గురించి అడుగుతా ఉన్నారు. 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సన్నవడ్లకు 500 రూపాయలు, మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 500కే గ్యాస్ సిలిండర్, దాని తదుపరి రైతులకు ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు, రైతు భరోసా కార్యక్రమం సంవత్సరానికి 12,000, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు. ఇన్ని కార్యక్రమాలు కనిపిస్తలేవా కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నా. మిగతా కార్యక్రమాలను కూడా చేయాలనే తపన ఆలోచన ఉందా? మీరు చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల మేము చేయలేకపోతాను. తప్పకుండా మీ కన్నా ముందే మీరే చూస్తూ చేస్తారు. మీరు కూడా కాంగ్రెస్ కోటేయండి, వాళ్ళు అన్యాయం అమలు చేశారని చెప్పే రోజు వస్తుంది. ఓపిక పట్టు, తప్పకుండా చేస్తాం. మీరు తెలంగాణ ప్రజలకు తెలుసు, టీఆర్ఎస్ పార్టీ చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల కొన్ని 1-2 హామీలు మహిళలకు సంబంధించింది లేదా పెన్షన్లకు సంబంధించి పెండింగ్లో ఉండొచ్చు, అవి కూడా తప్పకుండా చేసే రోజు వస్తుంది. మరోవైపు త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కూడా స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేటీఆర్ జ్యోతిష్యం ఎలా చెప్తున్నారో తెలియడం లేదన్నారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయి, కేటీఆర్ చెప్పినప్పుడు కాదు అన్నారు పొన్నం. 10 ఏళ్ళ అధికారం ఉండి బీసీలకు ఏం చేయని కవిత గారు బీసీల గురించి ధర్నా చేస్తారంటే చేయమని అడుగుతాను. మాకేం పెద్ద సంబంధం ఏం లేదు. అవినీతి ఆరోపణలో లేకపోతే ఇతరత్రా నిరూపించుకునేటువంటి సందర్భాన్ని వదిలిపెట్టి డైవర్షన్ పాలిటిక్స్ లా ప్రభుత్వాన్ని విమర్శిస్తే నీ మీద ఉన్న ఆరోపణలు పోతాయని ఆలోచించకండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బరాబరుగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తే ప్రజల ముందట మేము చెప్పినది చేసి చూపెడతాం. మీరు ప్రతిపక్షంగా బాధ్యతగా వ్యవహరిస్తే సంతోషం, లేదంటే ప్రజలు గమనిస్తారు. నాకు తెలిసి అమెరికాలో చదివిండి కానీ జ్యోతిష్కం అయితే చదవలేదు. మరి జ్యోతిష్కం అంటే చెప్తున్నా చదవలేదు. నేను జ్యోతిష్కుని కాదు, చట్టం చూసుకుంటే చట్టం నచ్చినప్పుడు దేనికైనా సిద్ధం.